మేము టాహోకి 4-5 టైమ్స్ వెళ్తాము. కానీ ఈ ఇయర్ ఎందుకు ఇంత ఎక్సైటెడ్గా ఉన్నానంటే, ఎప్పుడు పొద్దునంత సాయంత్రం వచ్చేయడం లేకపోతే 1 నైట్ స్టే చేయడం అలా చేస్తామన్నమాట. కానీ ఈసారి మేము 4 డేస్ స్టే చేస్తున్నాం. సో కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా ఆయనకి స్కీ అంటే చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ తను ఒక్కడే స్కీ చేస్తారు. కానీ ఈ ఇయర్ మా బుడ్డోడికి కూడా స్కీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. సో వాడికి 2.5 years, యూజువలీ 3 years వస్తే స్కీ ట్రైనింగ్స్ అన్నిటికీ తీసుకెళ్ళచ్చు. కానీ తనే ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు 2.5 years అయినా పర్వాలేదు, నేను నేర్పిస్తానన్నారు. సో వాడికి బోల్డ్ అని వస్తువులు కొనేసామన్నమాట స్కీకి సంబంధించినవి, వాడు పడకుండా ఉండడానికి. సమ్ బ్యాలెన్సింగ్ థ్రెడ్స్ లాంటివి, స్కీస్ అటు ఇటు జరగకుండా ఉండడానికి. అక్కడ ఏదో ఒక లాక్ సిస్టమ్ లాంటిది, నాకు పెద్దగా తెలీదు, బట్ ఇవన్నీ తనే అన్నీ కొన్నారు. సో అవన్నీ చూసేయడానికి మీరు రెడీగా ఉన్నారా? ఇప్పుడు మేము బ్యాగ్స్ తీసుకొని అన్నీ కార్లో పెట్టేసి ప్యాక్ చేసేస్తున్నాం. సో అక్కడికి వెళ్దాం, లెట్స్ గో. కార్లోకి సామాన్లని మా ఆయన మా నాన్న తీసుకెళ్తున్నారు. సో ఈలోపు మీకు ఒక టిప్ చెప్పేస్తాను. ఇప్పుడు మా పెద్దోడిని తీసుకెళ్తున్నాం కదా, 4 days అక్కడ ఉండాలంటే అక్కడ టాయ్స్ గీస్ అన్నీ ఏమి ఉండవు. కాబట్టి నేను వాడికి అక్కడ కొంచెం ఎంటర్టైనింగ్గా అండ్ వాడికి నచ్చేవి యాక్టివిటీస్ లాగా చేయడానికి కొన్ని DIYs అండ్ కొన్ని బిజీ బోర్డ్స్ తీసుకెళ్తున్నాను. అవి ఎలా చేయొచ్చో చూపిస్తాను. మీరు కూడా కావాలంటే ఇవి తీసుకెళ్ళచ్చు, ఎందుకంటే పిల్లలకి బోర్ కొట్టకుండా ఉంటుంది. అస్తమాటికి అమ్మ 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 అని మన వెనక్కి తినకుండా కాస్త ఒక 30 minutes, ఒక 1 hour వాళ్ళు అవన్నీ ఆడుకుంటుంటే మనం మిగతా పనులు చేసుకోవడానికి కొంచెం రిలాక్స్ అవ్వడానికి టైం ఉంటుంది అనమాట. సో ఈ బిజీ బ్యాగ్ ఏంటంటే ఇది వాడికి చాలా ఇష్టం. లైక్ ఇది ప్లేడో, కొన్ని కట్టర్స్, వాడి ప్లేడోతో ఆడుకోవడానికి. ఇది చిన్న రోలర్, ఇది ప్లేడో. ఇది నేను ఇంట్లో చేస్తున్నా ప్లేడో. దీని తర్వాత ఇలా ట్రేసింగ్ అంటే వాడికి ఇష్టం కాబట్టి జస్ట్ ఈ ట్రేసింగ్ షీట్స్ కొన్ని ప్రింట్అవుట్స్ తీసుకున్నాను. ప్రింట్అవుట్స్ తీసుకొని ఇది డ్రై రైస్ పేపర్ అనమాట. సో ఇది ఎన్నిసార్లైనా యూస్ చేయొచ్చు. వాడు యూస్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ అరేంజ్ చేస్తే మళ్ళీ చేసుకుంటాడు. సో ఇలాంటి ఒక షీట్, ఇవి ఎక్స్ట్రా షీట్స్ తీసుకున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత ఒక్కొక్క షీట్ దీనిలో పెడతాను. సో ఎంజాయ్ చేస్తాడు. ఇదొకటి. అండ్ మేజెస్ అంటే కూడా వాడికి చాలా ఇష్టం. సో ఇది మేజెస్కి. అండ్ ఇది ఇంకొకటి. ఇదేంటంటే మన డాట్ పెయింట్స్తోనైనా చేయొచ్చు, లేకపోతే మన డాట్ స్టిక్కర్స్ అన్నా యూస్ చేయొచ్చు. సో దీంట్లో ఇలా కొన్ని షీట్స్ పెట్టాను. ఇవి వచ్చి కొన్నాను. ఇది $3కి టార్గెట్లో దొరికింది. జస్ట్ ఫింగర్ పెయింట్ అంట. సో దీంట్లోంచి ఒక ఫింగర్ని దీనిలో పెట్టి, సో లోపల జస్ట్ ఇలా వాడికి నచ్చినట్టు ఫింగర్ పెయింట్ చేసుకుంటాడు. ఇది ఆర్ట్కి సంబంధించింది. ఇంకొకటి వాడికి ట్యాంగ్రమ్స్ అంటే చాలా ఇష్టం. సో ఇది జస్ట్ ఒక ట్యాంగ్రమ్ తీసుకెళ్తున్నాను. సో వాడికి కావాల్సినప్పుడు కట్ చేసుకుంటాడు. సో ఇవి టిప్. ఈ టిప్ని ఫాలో అయ్యారంటే మీ పిల్లలు కూడా ఇలాంటి ట్రిప్స్లో హ్యాపీగా ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉండడమే కాదు, మనకి ఏదైనా చేసుకోవడానికి కొంచెం టైం ఉంటుంది. లేదంటే అమ్మ 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 అని వెనక్కి తిరిగి ఒక్క నిమిషం కూడా టైం లేకుండా చేస్తారు. ఓకే, ఇప్పుడు టైం మార్నింగ్ 11 అయింది. సో ప్యాక్ చేసుకున్నవన్నీ కార్లో సర్దేస్తున్నారు మా ఆయన. సగం ఇల్లు తీసుకెళ్తున్నట్టుంది కదండి. ఈలోపు జున్నుగాడు వాడి స్కూటర్తో ఆడేసుకుంటున్నాడు. విదురు, మనం ఎక్కడికి వెళ్తున్నాం? అన్నీ సర్దుకుని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. కార్లో వాడి ట్రేసింగ్ యాక్టివిటీ చేసుకుంటున్నాడు. వాడు బాగా ఎక్సైటెడ్ ఉన్నాడు. ఫాల్సమ్ నుంచి టాహో 2 hours అనమాట. కానీ మేము ఈసారి మెయిన్ టాహోకి కాకుండా నార్త్ టాహోకి వెళ్దామని డిసైడ్ చేసుకున్నాం. అది మా ఇంటి నుంచి 1.5 గంట అనమాట. ఎందుకంటే జున్నుగాడికి స్కీయే ఈ ట్రిప్లో మా ప్రయారిటీ కాబట్టి నార్త్ టాహోలో స్క్వా వ్యాలీ రిసార్ట్లో హోటల్ రిజర్వేషన్ చేసుకున్నాం. టాహోలో చాలా స్కీ రిసార్ట్స్ ఉంటాయన్నమాట. కొన్ని నార్త్లో, కొన్ని సౌత్లో. మనం చేయాలనుకున్న యాక్టివిటీని బట్టి మనం ఎక్కడ ఉండాలి అనేది డిసైడ్ చేసుకోవచ్చు. లేక్ని చూస్తూ స్కీ చేయాలి, లేక్ యాక్సెస్ కూడా ఉండాలి అంటే సౌత్ లేక్ టాహోలో మనం రూమ్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. అదే స్కీ మాత్రమే చేయాలనుకుంటున్నాం, ఇంకా మనకి ఏమీ వద్దు అనుకుంటే నార్త్ లేక్ టాహో సరిపోతుందన్నమాట. ఆల్మోస్ట్ వచ్చేసాం. డియర్ ఫీల్డ్ ఎగ్జిట్ తీసుకొని 5 miles లోపలికి డ్రైవ్ చేస్తే స్క్వా వ్యాలీ రిసార్ట్కి చేరిపోతాం. ఈ స్క్వా వ్యాలీ రిసార్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రెస్టారెంట్లు, హోటల్స్, స్కీలు, లిఫ్ట్లు అన్నీ పక్కనే ఉంటాయి. అది కాకుండా రైట్ సైడ్లో చూసారంటే మీకు ఒలింపిక్ సింబల్ కనిపిస్తుంది. 1960లో ఇక్కడ వింటర్ ఒలింపిక్స్ జరిగాయన్నమాట.
స్క్వా వ్యాలీలో కాకుండా ఇంకెక్కడైనా నైట్ స్టే చేస్తే మనం స్కీ చేయాలంటే డ్రైవ్ చేసుకొని కొంచెం దూరం వెళ్ళినాక చేయాల్సి వస్తుంది. అదే కానీ మనం ఇక్కడే స్టే చేస్తే మన హోటల్ పక్కనే చిన్న చిన్న బన్నీ హిల్స్ లాగా అంటే చిన్న చిన్న కొండలు ఉంటాయన్నమాట. మన జున్నుగాడికి అక్కడ నేర్పిస్తే సరిపోతుంది అనుకుంటున్నాం. లేదు అక్కడ కుదరట్లేదు అంటే హోటల్ పక్కన కొండపైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంటుందన్నమాట. మనము మన స్కీస్ అన్నీ తీసుకొని ఆ లిఫ్ట్లో పైకి వెళ్ళిపోతే అక్కడ చాలా పెద్ద ఏరియా ఉంటుంది. అసలు కొండ మీద ఎంత పెద్ద స్పేస్ ఉంటుందా అని మనం ఆశ్చర్యపోతాం. అంత స్పేస్ ఉంటుందన్నమాట. అక్కడ మనం చక్కగా నేర్చుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మన రిసార్ట్కి వచ్చేసాం. అదిగోండి స్క్వా వ్యాలీ లాడ్జ్, ఇదే మన హోటల్. 2 o'clock చెక్-ఇన్ టైం అన్నారు. సో లోపలికి వెళ్ళి కీ తెచ్చేసుకుంటే ఈ హోటల్ ఎలా ఉందో మీకు చూపించేస్తా. కట్ చేస్తే 2కి కాదంటండి మా చెక్-ఇన్, 4 రూమ్ ఇంకా క్లీన్ చేయలేదు, 4కి రమ్మన్నారు. సరే ఇంకా హోటల్ పక్కన స్నో ఏరియాలో ఆ చిన్న చిన్న బనీ హిల్స్లో స్లెడ్జ్తో జున్నుగాడిని ఆడిపిద్దాంలే 2 hours అనుకున్నాము. ఇదే నేను ఇందాక మీకు చెప్పిన రిసార్ట్ అనమాట. ఇక్కడ రెస్టారెంట్లు, ఇది మా హోటల్. ఇప్పుడు రైట్ సైడ్లో కనిపించేది వచ్చి లాకర్ రూము. మనం స్కీకి వెళ్ళేటప్పుడు మన సామాన్లన్నీ దీంట్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. మా జున్నుగాడికి ఏమో స్ట్రాలర్కి వింటర్ స్లీపింగ్ బ్యాగ్ వేసాను. ఇది స్ట్రాలర్కే వేసేయచ్చు అనమాట, వాడికి చలేయకుండా ఉంటుందని. ఇక మా ఆయన జున్ను స్నోతో ఆడుకుంటున్నారు, ఆ స్లెడ్జ్తో స్లైడ్ చేసుకున్నారు. అలా కాసేపు వాళ్ళు రూమ్ కీస్ ఇచ్చేదాకా ఒక 2 గంటలు ఇక్కడ మా టైంని స్పెండ్ చేసామన్నమాట. 2:15 అవుతుంది. రూమ్ నుంచి వాళ్ళు కాల్ చేశారు, రూమ్ రెడీగా ఉంది, మీరు వచ్చి చెక్-ఇన్ చేసుకోవచ్చని. సో హోటల్ బ్యాక్ సైడ్ నుంచి డైరెక్ట్గా ఇటు వచ్చేయచ్చు. కానీ మేము కార్ ఇంకో దగ్గర పార్క్ చేసుకున్నాం కాబట్టి కార్ పార్కింగ్కి వెళ్ళి అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోదామని చెప్పి మా సామాన్లు అది ఆ స్లెడ్జ్ అవి తెచ్చుకున్నాం కదా, అవి తీసుకొని వెళ్ళిపోతున్నాం. సో కార్ ఎక్కేసాం, ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోతున్నాం. మీకు లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, రేపు లిఫ్ట్ ఎక్కడానికి అక్కడికి వస్తామన్నమాట. ఆ కనిపించే కొండపైకి తీసుకెళ్తుంది అది. రేపు అదంతా డీటెయిల్డ్గా చూపిస్తాను. బట్ లిఫ్ట్కి ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో చూడండి. ఇది చాలా పెద్ద లిఫ్ట్ అన్నమాట. ఆల్మోస్ట్ 100 people కెపాసిటీ దానికి. ఓకే, ఇక హోటల్లోకి వచ్చేసాం. చెక్-ఇన్ చేసేసి కార్ పార్కింగ్లో లగేజ్ మొత్తం దింపేసుకొని ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతాం. యాక్చువల్లీ మాకు చాలా లగేజ్ ఉంది కాబట్టి ఇలా ఒక ట్రాలీ లాంటిది ఇచ్చారు. దీంట్లో మన లగేజ్ అంతా పెట్టుకొని దీన్ని తోసుకుంటూ మనం రూమ్లోకి తీసుకెళ్ళిపోవడమే అన్నమాట. ఫైనలీ 4 గంటల తర్వాత రూమ్కి వచ్చేసాం. ఎంట్రన్స్ నుంచి రైట్లో బాత్రూమ్ ఉంది. ఈ హ్యాంగర్కి స్కీస్ తగిలించుకోవాలి. కింద ప్లేట్ వచ్చి మంచు నీళ్ళు కరిగి ఇంట్లోకి రాకుండా దాంట్లో పట్టుకోవడానికి అన్నమాట. కొంచెం ముందుకు రాగానే ఇది కిచెన్. మేము యాక్చువల్లీ కిచెన్ ఉన్న హోటల్ తీసుకున్నాం అన్నమాట. ఎందుకంటే 2 చిన్నపిల్లలు ఉన్నారు కదా, అంతా బయట ఫుడ్ 4 days తింటే ఎందుకని కిచెన్ ఉన్నది తీసుకున్నాం. ఇంకా రైట్ సైడ్లో ఇదొక బెడ్రూము, దాని ఎదురుకుండానే ఫ్రిడ్జ్ ఉంది. అండ్ ఇది హాల్, ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారు. హోటల్లో నుంచి వ్యూ చూస్తే వెనకాల స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇంత చలిలో స్విమ్మింగ్ ఎవరు చేస్తారు అనుకున్నాను, కానీ ఊరినాయనో బోల్డ్ మంది చేస్తున్నారు. సో ఇది డూప్లెక్స్ లాగా. మెట్లెక్కి పైకి వెళ్తే ఇక్కడ ఇంకొక డబల్ కాట్ మంచం ఉంది అండ్ ఒక బాత్రూము. అది కాకుండా బంక్ బెడ్ కూడా ఇచ్చాడనమాట. దీనిపైన చిన్న ఓపెన్ ఏరియా లాగా ఉంది చూడండి. మంచు ఆల్రెడీ అక్కడ పడుంది. ఫ్యాన్లు ఎందుకు ఇచ్చాడో అస్సలు అర్థం అవ్వట్లేదు, చలి ఊరి నాయన. ఓకే, పైనుంచి ఇలా చూస్తే మనకి కింద హాల్ వ్యూ కూడా ఉందన్నమాట. హోటల్లో లగేజ్ సర్దేసుకున్న తర్వాత 1 hour రెస్ట్ తీసుకొని ఇంకా డిన్నర్ చేద్దామని బయటకు వచ్చాం. నైట్ టైము ఇలా లైట్స్ అన్నీ వేసి చాలా బాగా పెడతారనమాట. క్రిస్మస్కి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, లైటింగు ఇంకా తళతళలాడిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇలా పెట్టారు. సో ఈ విలేజ్లోనే నేను చెప్పినట్టు రెస్టారెంట్లు అన్నీ ఉంటాయన్నాను కదా, దాంట్లో నుంచి మేము ఈరోజు మెక్సికన్ రెస్టారెంట్కి వచ్చాం.
ఈ రెస్టారెంట్ యాంబియన్స్ చాలా బాగుంది. అంటే లోకల్ మెక్సికన్ రెస్టారెంట్ లాగా అనమాట. వాళ్ళు వేసిన పెయింటింగ్‌లు గానీ, వాళ్ళు పెట్టిన పాట్స్ కానీ అంతా చాలా బాగుందనమాట. ఇక్కడ చిప్స్ అండ్ సాల్సాని కాంప్లిమెంటరీగా ఇచ్చారు. తర్వాత మేము ఫుడ్ ఆర్డర్ చేసుకొని శుభ్రంగా తినేసి హ్యాపీగా రూమ్‌కెళ్ళి నిద్రపోయామన్నమాట. ఇక రేపు స్కీ స్టార్ట్స్. సో డే 1 మాది ఇలా గడిచిపోయిందనమాట. ఇక నెక్స్ట్ 2 డేస్‌కి ఎలా చేసాము, కొండ మీదకి లిఫ్ట్‌లో ఎలా వెళ్ళాలి, కొండపైన ఆ బ్యూటిఫుల్ వ్యూ ఏంటి, అక్కడి నుంచి లేక్ ఎలా కనిపిస్తుంది, లిఫ్ట్‌లో నుంచి కిందకి చూస్తే వ్యూ ఎలా ఉంటుంది, ఇటువంటివన్నీ నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. అస్సలు మిస్ కాకండోయ్. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కానీ ఇంతకుముందు స్కీ ఎక్స్పీరియన్స్ ఉంటే కమెంట్స్లో నాకు చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. ఓకే బాయ్.